అందరికీ నమస్కారం. లలితా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఓం సుముఖాయ నమః, ఓం దక్షిణామూర్తే నమః. అందరికీ ప్రణామం. మనకు త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి ముందు నుంచే పరశురాముడు ఉన్నాడు. ఆ పరశురాముడు తండ్రి జమదగ్ని, తల్లి రేణుకాదేవి, వీళ్ళిద్దరికీ 6 మంది పిల్లలు పుడితే 6వ వాడు పరశురాముడు. పరశురాముని వాళ్ళ అమ్మను చంపమంటే సెకండ్ ఆలోచించకుండా వాళ్ళ అమ్మని చంపేసి తిరిగి బతికించమని కోరిన పరశురాముడు అంత శక్తిగల మనిషి. అతను చిరంజీవిగా ఉండాలని కోరుకుంటాడు. అలానే జమదగ్ని గారు వరం ఇస్తాడు. అలానే ఇక్కడ ఒకరోజు పరశురాముడు బయటికి వెళ్తాడు. బయటికి వీళ్ళ దగ్గర ఒక సురభి అనే ఉంటుంది. రోజు పరశురాముడు బయటికి వెళ్తాడు అనమాట. బయటికి వెళ్ళినప్పుడు అక్కడ కాట్య వీరార్జునుడు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు 100 చేతులు, ఎంతో శక్తిగల రాజు. రావణాసుని ఓడించి బంధించిన రాజు. అలాంటి రాజు ఈయన సురభి ఆవునివ్వండి అంటే ఇక్కడికి వస్తే ఫుడ్ అన్ని పెట్టినప్పుడు సరే మాకు ఆవు కూడా ఇవ్వంటే ఇవ్వనంటే ఆయన జమదగ్ని గురువు గారిని చంపి వెళ్తారు. అప్పుడు మా పరశురాముడు వచ్చి అన్ని రాజవంశాలను చంపేస్తాడు. చంపేసి సుకుమాత పరశురాముడు కశ్యప ప్రజాపతికి తన భూమిని అంతా దానం చేసి అతను ఒక చోట పోయి తపస్సు చేసుకుంటా నేను ఎక్కడుండాలని ఆలోచిస్తూ సముద్రుని స్థలం అడుగుతాడు. అప్పుడు సముద్రుడు పైకి వచ్చి మీకు ఎంత కావాలనో తీసుకోండి పరంధామ అని. ఇతను విష్ణు పరమేశ్వరుడు శక్తిగల పరాక్రమవంతుడు పరశురాముడు, అంతటి శక్తి. ఇలా అన్నీ వస్తాయి. ఇలా అయిన తర్వాత ఇక్కడ క్షేత్రాలు స్వామిని నిలబెట్టాలని శివుణ్ణి ఫస్ట్ ప్రథమ క్షేత్రంగా పరమేశ్వరుని దగ్గరికి మీరు ఇక్కడ ఈ ప్లేస్లో రండి అని వరక్కనాథ టెంపుల్ను స్థాపిస్తాడు. మొట్టమొదటి పరశురామ క్షేత్రం. ఇక్కడ స్వామి ఉంచిన తర్వాత అక్కడ ఎవరు లేరు కదా, అందుకని పక్కన ఉండే స్థలం మళ్ళీ పక్కన ఉండే ప్లేస్లో నుంచి ఇట్లా మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళకు మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళ కోసం వెళ్తారు వాళ్ళ మనుషులని. కానీ వాళ్ళ నుంచి వచ్చి తీసుకొచ్చిన మనుషులకు ఇట్లా సిక అంటే ఒక ముడిలాగా పైన ఇట్లా పెట్టినారు చూడండి, లేడీస్కు జెంట్స్కు అలా పెట్టి ఉంటారు. అలాంటి కొత్త వరవడిని తీసుకొని వచ్చినాడు ఆ ప్రాంతంలో. అప్పుడు వాళ్ళు మేము ఇక్కడ వాళ్ళమే, ఈ ప్రాంతం వాళ్ళే అని భ్రమలో ఉన్నారు. తర్వాత ఈ విధంగా ఇక్కడ ప్రజలు స్థిర నివాసం అయిపోయినారు వీళ్ళు. తర్వాత మనకు కలికాలం వచ్చిన తర్వాత ఇది మొదటగా దీపం పెట్టినాడు పరశురాముడు. అప్పటి నుంచి వెలుగుతూనే ఉంటుంది ఆ ప్లేస్లో. కానీ కలికాలంలో రాజులు వచ్చిన తర్వాత మంచిగా టెంపుల్ కట్టినారు. తర్వాత మనకి ఇక్కడ ఎలా ఎందుకు ఈ గుడిని దర్శించాలి. ఈ గుడి పరశురాముడు మొట్టమొదటి గుడి. పరశురామ క్షేత్రాల్లోనే 108 శివాలయాలు ఉన్నాడు పరశురామ క్షేత్రంలో. కానీ మనకి ఎందుకు ఇంపార్టెంట్, మనము ఈ కలికాలంలో ఈరోజు మన ఇంట్లో ప్రతి ఒక్క శ్లోకం వినపడుతుంటుంది. ఆ శ్లోకం వినాలంటే అది శంకరాచార్య అనుగ్రహం. గుడికి మేము 10 ఏళ్ళ కిందటే వచ్చినా క్లోజ్ చేయబట్టి పోయినాం. మళ్ళీ 5 ఏళ్ళ కిందట వచ్చి చూసుకొని పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఎందుకంటే మాకు ఇష్టమైన గుడి. ఎందుకంటే ఆచార్యుడు కైలాస శంకరుడు కాలడి శంకరుగా రావడానికి కారణమైన గుడి. ఇంత అద్భుతమైన గుడి మనం అందరం చూడాలి కదా. ఇక్కడ నుంచే ఏనుగు బయటకు వస్తుంది ఈ గుడి డోర్. ఈసారి మా బావగారు తీసుకొచ్చి దర్శనం చేయించినాడు. మాకెంతో ఆనందమైంది. పుణ్యం అంతా మా బావగారికే. అలానే ఈ టెంపుల్లో ఎంతో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నెన్నో. మనకు సంజీవిని పర్వతం నుంచి డ్రాప్ అయిన మట్టి కూడా ఉంది ఇక్కడ. ఎన్నో గుళ్ళు ఉంటాయి మనకు, ఎన్నో గుళ్ళు. ప్రతి ఒక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అన్ని గుళ్ళు శ్లోకాలు చదవడానికి, అన్ని సమస్యలు పరిష్కరించడానికి మనకు శంకరాచార్యుడు పుట్టిన అంటే గుడి కావాలి. శంకరాచార్యుడి పద్ధతులు ధర్మాన్ని మాత్రమే మనం ఫాలో అవుతాం. శంకరాచార్యుడి గుడి అవి శ్లోకాలే చదువుతాం. కాబట్టి మనకు శంకరులు ఇంపార్టెంట్. కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా వచ్చి నాకైతే ఇంత చిన్న జ్ఞానం ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతతో స్వామిని దర్శించుకోవాలనుకుంటాను. ఎప్పుడు ఇక్కడికైతే వస్తూనే ఉంటాను నేను. ఇంత అద్భుతమైన టెంపుల్, ఇలాంటి టెంపుల్ మనం డబ్బులు చూస్తే ఆనందపడతాం చూడు, అంతకన్నా 10,000 రెట్లు ఫలం వస్తుంది. డబ్బులు కాదు మనకు కావాల్సింది, స్వామి తోడు. ఎప్పుడు నిశ్చలమైన తోడు మనస్సు. అది వచ్చినప్పుడు మనం ఎన్నో సాధించగలం. ఇలాంటి తోడు మీరందరికీ కావాలి కదా. అందుకని మీరందరూ ఆర్తితో స్వామిని ఆరాధనతో చూడండి. ఎంత అద్భుతమైన ప్రతి ఒక్కరు చూడండి. మీకు నచ్చినా నచ్చకపోయినా కొందరు ఏముందిలే అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు అందరం బాగుండాలి. ప్రపంచంలో ఎక్కడున్నా అందరం బాగుండాలి కదా. మనకు తెలిసిన గుడి ఇది అద్భుతం. ఎంటర్ అయితేనే ఇక్కడ పెద్ద ప్రాకారం, పెద్ద ప్లేస్ కనిపిస్తుంది మనకు. ఇది కూడా ఒక ప్రాకారం మీరు ఇందాక చూసింది. ఇక్కడ శంకరాచార్యుల గుడి.
ఇది మెయిన్ ఎంట్రన్స్. మామూలుగా అయితే మనకి ఏనుగు ఎంట్రన్స్ ఏది వెనక డోర్కు ఆ పక్కకు. ఇది ఈ శంకరాచార్యుల గుడి. ఇక్కడ ఇద్దరు విష్ణు ఉంటారు, ఇక్కడ శివుడు ఉంటారు, ఇద్దరు ఉంటారు. శివుని కోసం విష్ణు వస్తాడు, విష్ణు కోసం శివుడు వస్తాడు. ఎప్పుడైనా గుడులు వాళ్ళిద్దరు వేరు కాదు. ఈ స్వామిని దర్శించుకుందాం. శంకరుల అనుగ్రహం ఉంటే ప్రతి క్షణం మనం ధైర్యంగా ఉండొచ్చు. ప్రతి క్షణం పరశురాముడు ఎలా పిలుచుకొచ్చినాడో చెప్తాను. పరశురాముడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వర ఫ్యామిలీని అంటే ఇక్కడ అందరూ అండి నేను మిమ్మల్ని పూజించుకోవాలి అని చెప్తాడు కదా. సరే అని వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి. పరశురాముడికి కొన్ని రోజులైన తర్వాత ఇక్కడ ఎవరు కనిపించరు, వాళ్ళు వెళ్ళిపోయి అదృశ్యమైనారని అనుకుంటారు. కానీ పరశురాము ఎందుకో తను కూర్చున్న ప్లేస్ నుంచి ఇలా చూస్తాడు. ఇలా చూసినప్పుడు ఆయన ఒక మట్టి కింద మెరుపులాగా మెరుస్తూ ఉంటుంది, వజ్రంలాగా మెరుగు, అదే ప్రకాశవంతంగా ఉంటుంది. అది ఏందని చూస్తే అక్కడ పెద్ద మహాశివలింగం ఉంటుంది. ఆ శివలింగం తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టి అక్కడ ఆరాధిస్తారన్నమాట. విగ్రహం వెలిసిన ప్రధాన ప్రదేశము ఇది. ప్రస్తుతం ఆలయానికి పశ్చిమ గోపురం వెలుపల మూల స్తంభం అని పిలుస్తారన్నమాట. ఇదే ప్రధాన ఆలయం. మీకు అందరికీ అదృష్టం ఉండి స్వామి స్వయంగా కనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ పెద్ద స్వామి ఉంటాడు. ఎంత అద్భుతమైన టెంపుల్. ఈ టెంపుల్ వెనకాలనే అమ్మవారి ఒకే గోపురం కింద ఇద్దరు ఉంటారు. కానీ అమ్మవారు చెక్కతో ఉంటుంది. చెక్కతో ఉండడం వల్ల అక్కడ అమ్మవారికి అభిషేకం ఉండదు, పసుపుతో అభిషేకం చేస్తారు. ఎంతో అద్భుతమైన వేడుక. అది కూడా ఇక్కడ స్వామి పానిమట్టము పైన గోపురం. ఇది రౌండ్గా ఉంటుంది. ముందర వైపు స్వామి ఉంటాడు, వెనక అమ్మవారు ఉంటుంది. అలానే ఇక్కడ ఆ స్వామికి 1500 సంవత్సరాల కిందట నెయ్యి ఉంటుంది, అలానే ఉంటుంది. ఆ నెయ్యి మనకు ప్రసాదంగా ఇస్తారో అర్చన చేసుకుంటే. ఎదురు కనిపించే ప్రాంగణం నుంచే మనం వెళ్ళాలి లోపలికి. పోయినాక అక్కడ ఇంకొక లైన్ ఉంటుంది, ఆ తర్వాత స్వామి కనిపిస్తాడు. ఇక్కడ శంకరాచార్య గుడి. ఆ గుడిలో ధ్యానం ఎక్కువ కొన్ని రోజులు చేసినాడంట ఇక్కడ స్వామివారు. అలానే ఇక్కడ ఒక రౌండ్ లెఫ్ట్కి పోయి పెద్ద ప్రాంగణం అనమాట. ఇలాంటి అద్భుతం. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం ఇది మెయిన్ ఎంట్రన్స్లోంచి ఇట్లా పోతే ఇట్లా ఇదంతా వెనకంతా నడుచుకుంటూ రావచ్చు. ఇక్కడ చూడండి దీపాలు పెట్టినారు చూడండి. ఎలిఫెంట్ అదే మా డార్క్ నైట్ టైంలో దీపాలు పెట్టుకోవడానికి ఇదంతా దీపాలు పెడతారు ఇక్కడ. చుట్టూ దీపాలు పెట్టి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 దానిలలో ఒక 15 రోజులు ఫంక్షన్ ఉంటుంది ఇక్కడ వీళ్ళకి. అప్పుడు స్వామికి ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తారు. ఎంత చూడండి, ఎంత అద్భుతమైన స్థలము, ప్లేసు, టెంపుల్, ఇవన్నీ దీపాలు పెట్టుకోవడానికి. అంటే ఆ కాలంలో ఎన్ని చెట్లు. ఇది తూర్పు ముఖం అనమాట. ఇక్కడ నుంచే ఏనుగు బయటికి వెళ్తుంది. మనకు స్వామి పడమటి శివాలయం అంటే బావి కనిపిస్తుంది కదా. ఈ బావి అర్జునుడు మహాభారతం తర్వాత ఇక్కడ వచ్చి తపస్సు చేసుకున్నాడు. నీళ్లు దప్పి అయితే గంగా అని తలుచుకొని గంగా వాటర్ని ఎంతో లోతుగా దక్కి ఇది వాటర్ని తీసినాడంట. అంటే బాణంతో కొట్టి అలాంటి బావి ఇది. ఇక్కడ హనుమంతుడు సంజీవిని పర్వతం ఎత్తుకపోతే అవి పన్నాయంటే ఇక్కడ కొన్ని ఈ స్థలాల్లో. ఇక్కడ ఈ పైన ఎక్కి ఇక్కడ చిదంబరాన్ని చూడడం, తూర్పు సైడ్ దిగి అలానే దక్షిణ సైడ్ దిగి రామేశ్వరాన్ని తలుచుకోవాలని ఇక్కడ ఈ విధంగా ఉందంట అప్పటి నుంచే. అంటే ఇక్కడ కొంచెం మోడరేషన్ చేసినారు. ఈ గుడికి వెళ్తే ఇంకొక టెంపుల్స్లో దూరం ఉండే టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. ఈ బండపైన పనుకున్నారు కదా ఇందాక, అట్లానే అక్కడ కాశీ కథ ఉందంట. లోపల ఈ స్వామి సైడ్ ఉండే ఉత్తరం సైడ్కు అట్లా పనుకొని ఉంటారు కొన్ని మనుషుల రూపంలో భూమికి అతుక్కొని. ఇట్లా అన్ని విగ్రహాలు అలా ఉంటాయన్నమాట. ఇది ఎదురు కనిపించేది పరశురాముడు. నేను రైట్ తిరుగుతాను, మీకు ఒక పెద్ద వృక్షం కనిపిస్తుంది. ఈ వృక్షం పిప్పలా వృక్షం కింద వ్యాస మహర్షి అండ్ గణేశ స్వామి కూర్చొని మహాభారతాన్ని డిస్కస్ రాయడమో జరిగింది. అలానే ఈ బండ మీద ఏం చేస్తారంటే ఇక్కడ ఒక బండ ఉంది. ఆ బండ పైన ఏం రాయాలంటే హరి శ్రీ గణాధిపతే నమః అని రాయాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా రాసుకుంటా మనము స్వామిని తలుచుకొని వ్యాస భగవాన్ని తలుచుకొని మళ్ళీ అట్లా ముందుకు పోయి రైట్ తిరిగితే పరశురామ గుడి ఉంటుందన్నమాట. పరశురామ గుడి ఈ పక్కనే, ఈ చెట్టు పక్కనే అయ్యప్ప స్వామి. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రాస్తారనమాట. రాసిన దాన్ని మళ్ళీ తుడిచి వెళ్తారు. ఇక్కడ పరశురాముని గుడి. ఈ పిప్పల చెట్టు ప్రాంగణంలోనే ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. దర్శించండి.
ప్రతి గుళ్ళో అయ్యప్ప స్వామి ఉంటాడు. ఇక్కడ కేరళ శివాలయాల్లో ప్రతి గుళ్ళో ఉంటాడు స్వామివారు. దర్శించుకోండి చిన్నగా. ఇక్కడ అంతా ఈ ప్రాంగణం అంతా మంచిగా ఇది నాట్య మందిరం. ఇక్కడ స్వామికి 13 చంద్ర ప్రాకారాలు వేసింటారు. అమ్మవారికి పసుపుతో చేస్తారు. ఇద్దరు మనకు కాళహస్తిలో అమ్మవారికి పట్టు వస్త్రాల అలంకరణ గోల్డ్. ఇక్కడ ఏనుగు పైన స్వామిని తీసుకొని వస్తారు. ఈ ఏనుగు పేరు రామచంద్ర. 58 సంవత్సరాల వయస్సు. స్వామి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి వచ్చి